నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటనంటే, మిథున రాశి వారికి ఆగస్టు మాసంలో మాస ఫలితం ఎలాగుంటుందో వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. అయితే ఈ యొక్క వివరణకి ముందు నేను మీకు ఒక సలహా ఇవ్వదలుచుకున్నాను. ఏమిటా సలహా అంటే, ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ పరిస్థితి అద్భుతంగా ఉంటుంది, 100% బాగా ఉంటుంది, కోట్లు సంపాదిస్తారు అనేటువంటి అబద్ధాలు మాత్రం ఆడను. మొట్టమొదట మీరు చూసుకోవాల్సింది ఏమిటంటే మీ జాతకం. మీ జాతక రీత్యా లగ్నాధిపతి ఎవరు, లగ్నాధిపతికి మిత్రగ్రహాలేవి, శత్రుగ్రహాలేవి, మరి ఏ గ్రహ దశ నడుస్తోంది, మనకి మంచి జరుగుతోందా, చెడు జరుగుతుందా, శుభకరంగా ఉందా, అశుభకరంగా ఉందా, ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఇవన్నీ చూసుకున్నాక అప్పుడు మీరు ఈ గోచారానికి సంబంధించినటువంటి ఒక్కొక్క రాశిలో బిందువులను ఉంటాయి, రేఖలను ఉంటాయి. అవి ఎంత మాత్రం ఉన్నాయి, 25కు పైన ఉన్నాయా, 25కు లోపల ఉన్నాయా, ఇది కూడా మీరు బేరీజు వేసుకుంటే తప్ప ఈ గోచార ఫలితం అనేది మీకు ఏ మోతాదులో ఎంతవరకు మీకు ఉపయోగపడుతుంది అనేటువంటి విషయం మీకు అర్థమవుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా జనరల్గా ఈ మిథున రాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయం నేను వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. సమస్యలు మాత్రం ఉంటాయి. మీ నోటిని అదుపులో పెట్టుకుంటేనే మీకు సవ్యంగా సాగుతుంది ఈ మాసం. ఏ మాత్రం గొడవలకి దిగినా, కోపము, ఉద్రేకము, ఆవేశము, జలసి అంటే ఈర్ష్య, అసూయ, ఇవన్నీ కూడా మీరు కనబరిచినటువంటి పక్షంలో పోగొట్టుకునేది ఎవర్రా అంటే మీరే. అంచేత మీరు ఎంత ప్రశాంతంగా, ఎంత ఆలోచనతో ఒక్కొక్క అడుగు మీరు వేస్తారో తప్పకుండా మీకు అద్భుతమైనటువంటి ఫలితం మాత్రం కలిగి తీరాల్సిందే. లేకపోతే మాత్రం చాలా బాధాకరంగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఒకరిని తిట్టారు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్, తెలుసో తెలియకో ఏదో జరిగిపోయింది. ఒకవేళ మీరు తిట్టింది తప్పు అపార్థం చేసుకుని తిట్టారే అనుకుందాం. అప్పుడు అవతలి వాడు ఏం చేస్తాడంటే తాను ఏ తప్పు చేయలేదని మిమ్మల్ని 100 తిట్లు తిట్టేటువంటి అవకాశం ఉంటుంది. అంచేత ఎవరినైనా ఏమైనా అనే ముందు నిజాయితీ ఏంటి, మంచి చెడు అన్నీ ఆలోచించుకొని ఎవరిని మీరు తిడుతున్నారో, ఎందుకు తిడుతున్నారో అది అర్థవంతంగా ఉండాలి. అనర్థవంతంగా ఉంటే అపవాదులు మీకే, కష్టాలు మీకే, నష్టాలు మీకే అని మాత్రం మీరు ఈ మాసంలో అర్థం చేసుకోవాలి. జనరల్గా ఇలా జరుగుతుందండి. అది వ్యాపారంలో అయితే కానీ, ఉద్యోగంలో అయితే కానీ, బాధ్యతను విస్మరించి ఒక్కొక్కసారి ఇటువంటి గొడవలకు దిగినటువంటి పరీక్షల్లో చాలా అనర్థాలు మాత్రం మనం చవి చూడవలసి వస్తుంది. ఇక ఆగస్టు మాసం, శ్రావణ మాసంలోకి మనం ఎంటర్ అవుతాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ చాలా శుభకార్యాలు జరుగుతుంటాయి. ఆ తర్వాత దైవ సందర్శనాలు జరుగుతుంటాయి, తీర్థయాత్రలకు వెళుతుంటాం, అనేక వ్రతాలు, నోములు ఇవన్నీ కూడా మనం ఆచరిస్తుంటాము. ఇవన్నీ కూడా దైవ సంబంధమైనటువంటివి. ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు పాల్గొనేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి శుభకరంగానే ఉంటుంది, ఖచ్చితంగా బాగుంటుంది. ఎందుకంటే భక్తి అనేటువంటి భావనతో ఇంచుమించు అందరూ కూడా ఈ ఆగస్టు మాసంలో గడుపుతారు. వాళ్ళు మందిరాలకు వెళ్తారు, పూజలు చేస్తారు. ఇలాగా ఎందుకు చేస్తారు ఇవన్నీ? తమకున్నటువంటి కష్టాలు పోవాలని, సుఖమైనటువంటి జీవితం కానీ, లేకపోతే ఆనందకరమైనటువంటి ఆరోగ్యం కానీ ఇవన్నీ దక్కాలని కదా మనం భగవంతుని ప్రార్థిస్తాం. ఆయువు అనేటువంటిది ఆయన చేతుల్లోనే ఉంది, ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ఆ ఆరోగ్యం కోసం మనం ప్రార్థిస్తాం భగవంతుని. కాబట్టి ఈ మాసం అంతా కూడా అటువంటి పరిస్థితులకు అనుకూలంగా ఉంది కాబట్టి ఆ రకంగా మీరు ఖచ్చితంగా నిర్వహించాల్సింది. చిన్నపిల్లల్ని ఖచ్చితంగా ఏ రకంగానూ ఏడిపించకుండా ఉండండి. వాళ్ళకు కొట్టద్దు, తిట్టద్దు. వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకుంటారు, మీతో పాటు ఆనందాన్ని కూడా పంచుకుంటారు. మరి దంపతుల మధ్యన ఎలా ఉంటుంది అంటే చాలా సామరస్య భావంతో ఉంటుంది. ఏ రకమైనటువంటి అపార్థాలకి ఖచ్చితంగా తావివ్వరని మాత్రం చెప్పగలను. మరి ఏదైనా దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ కొంచెము ఈ నీళ్ల గొడవ ఎక్కువ ఉంటుంది కాబట్టి, వర్షాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం తగు జాగ్రత్తలు తీసుకుని మీరు దూర ప్రయాణాలు చేయాలి. లేకపోతే మాత్రం వాతావరణాన్ని కూడా ఎప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా కనిపెడుతూ ఉండాలండి. ఎంచేతనంటే మీరు ఏ బొంబాయి లాంటి ప్రాంతాలకు వెళ్తున్నారు, బీహార్ లాంటి ప్రాంతాలు, మరి మనకు అర్థమవుతోంది కదా ఈ వర్షపాతం చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఇక్కడి నుంచి అక్కడికి పోయి పొరుగురికి పోయి మీరు ఆపదల్లో చిక్కుకుండా ఉండాలి అంటే మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సింది.
ఈ రకంగా ఉండేటువంటి పరిస్థితి. ఆస్ట్రాలజీ ప్రకారంగా ఇవన్నీ కూడా మీకు కొన్ని సూచనలు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి, శుభకరంగా ఉండాలని నేను ఇవన్నీ చెప్తున్నాను. ఇక మరో విషయం ఏమిటంటే, మీరు ఇప్పుడు మిథున రాశికి భగవంతుడు ఎవరండి అంటే ఖచ్చితంగా బుధుడు కారకుడు. బుధుడు అంటే ఎవరికి పూజించాలి? శ్రీ మహావిష్ణువు. ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామం కానీ శ్రీ మహావిష్ణువు యొక్క అష్టోత్తరం కానీ చదవాలి. చదివినటువంటి పక్షంలో బాగా ఉంటుంది అని మాత్రం నేను చెప్పగలను. ఇక ఖర్చుల విషయంలోకి వస్తారా, గురువు మీకు వేన్లో ఉన్నాడు కాబట్టి ఖర్చులు ఎక్కువగానే ఉన్నప్పటికీ కూడా మంచి కోసమే ఖర్చు అవుతుంది. ఒక అమ్మాయి పెళ్లి చేశారు, అది శుభకరమైనటువంటి విషయమే, ఖర్చు మాత్రం లక్షల్లో ఉంటుంది కాబట్టి అయ్యో ఖర్చు అయిపోయిందని మనం అనుకోలేం కదా. అదే మనము మరొక రకంగా ఏ విధంగానైనా పనికిరానటువంటి ఖర్చు పెట్టినట్టయితే అది అశుభకరంగా ఉంటుంది, అది అనవసరమైన అనర్థకరంగా ఉంటుంది కాబట్టి అది బాగుండదు. కాబట్టి మీరు మాత్రం అలాంటి ఖర్చు మీరు పెట్టరు, శుభకరమైనటువంటి కార్యక్రమాలకు పెడతారు. మీకు కావలసిన వస్తువులకి, అత్యవసరమైనటువంటి వస్తువులు కొనటానికే మీరు ఖర్చు పెడతారు. లేకపోతే ఏదైనా మీ పిల్లలు కానీ ఎవరైనా ఫారిన్ కంట్రీస్కి చదువుల కోసం వెళ్ళినప్పుడు కొంత ఖర్చు ఉంటుంది. ఆ రకంగా ఒకవేళ మీరు ఖర్చు పెట్టినట్టయితే వాళ్ళ జీవితాలు బాగుంటాయి, వాళ్ళ జీవితంలో నిలదొక్కుంటారు. కాబట్టి ఆ ఖర్చుని మనము బ్యాడ్ ఎక్స్పెండిచర్ అని మాత్రం అనలేము. కాబట్టి ఆ రకమైనటువంటి ఖర్చులు ఉంటాయి. ఇక ఒకవేళ కోర్టు కేసులు ఉన్నటువంటి పక్షంలో కొంచెం పోస్ట్ పోన్ చేసుకోవడం అనేది మంచిది, అది మీకే మంచిది. ఇక మరో విషయం ఏంటంటే, ఇక ఏదైనా విదేశాలకు వెళ్ళాలి, ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేయాలి, లేకపోతే వ్యాపారాలు పెట్టుకోవాలి అని కొత్తగా అనుకున్నటువంటి వాళ్ళు మాత్రం తప్పకుండా మీ ప్రయత్నాలు సాగించండి. అటువంటి పరిస్థితుల్లో చాలా అద్భుతంగా రిజల్ట్స్ మాత్రం మీకు దొరుకుతాయి. వివాహం కానటువంటి వాళ్ళు ఉంటారు, మీ ప్రయత్నాలు మీరు సాగించండి, తప్పకుండా మీకు కావాల్సినటువంటి మ్యాచ్ దొరుకుతుంది, వివాహం కూడా త్వరితగతిలో జరిగిపోతుంది. ఈ రకంగా సాగేటువంటి ఈ మాసం అంతా కూడా భక్తి శ్రద్ధలతో పెద్దలను గౌరవిస్తూ ఆశీర్వాదాలు పొందుతూ భగవంతుని ధ్యానంలో మీరు చేసుకునే కార్యక్రమాలు క్రమశిక్షణతో ఉన్నట్టయితే ఏ రకమైనటువంటి అనర్థాలు కలగవు కాక కలగవు. తెలిసింది కదండి. సెలవు మరి, ఉంటాను. నమస్కారం.